హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాక్స్ విత్ మధు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోలో చిన్న చేపలతో పులుసు ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను. సో వీటిని బేడ్స్లు అంటారండి. ఇవి చాలా బాగుంటాయి. చిన్న చేపలు ఎప్పుడూ టేస్ట్ చాలా బాగుంటాయండి. వీటిని మంచిగా కడిగి శుభ్రం చేసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగేసుకోవాలండి. దాంట్లోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం కరివేపాకు అన్నీ వేసేసి కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడే ఎందుకంటే మనమేం దీనికి సపరేట్గా తిరగమాత అలా పెట్టమండి, అన్నీ ఇందులోనే కలిపేసుకోవాలన్నమాట. దాని తర్వాత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఉన్నాను. సో ఆ పులుసు అంతా ఇప్పుడు నేను ఇలా పిండేస్తున్నాను దీంట్లోకి. మొత్తం పులుసు అంతా తీసేసి మంచిగా ఆ చేపలన్నిటికీ పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మనము కలుపుకున్న తర్వాత దీన్ని ఇలాగే స్టవ్ మీద పెట్టేసి ఉడికిస్తామన్నమాట. ఇంకా మనము ముందుగానే అన్ని రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ చూసేసుకోవాలండి. సో ఒకసారి అలా తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మంచిగా మనం స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేయాలి. కాసేపటికి అది ఉడుకుతుంది అన్న తర్వాత ఈ లోపల నేను మీకు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసినప్పుడు కారం ఎలా ప్రిపేర్ చేస్తామో, అంటే దీంట్లోకి ఒక మంచి మసాలా ప్రిపేర్ చేస్తాము, అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. మనం బాండలు పెట్టేసుకొని ఒక 2 ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, కొన్ని ఆవాలు, అలాగే కొన్ని జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకొని వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. కొన్ని మెంతులు, ఇందులో బియ్యం అనేది వేస్తే పులుసు చిక్కదనం కోసం బియ్యం వేస్తామండి మేము నెల్లూరు సైడ్. మా అత్తయ్య నేర్పారనమాట నాకు ఇది. ఇందులోనే కొన్ని మంచిగా రోస్ట్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం బరకగా ఉన్నా పర్లేదండి, నేను కొంచెం బరకగానే పట్టుకుంటాను. మూత తీసి చూపిస్తాను చూడండి. పులుసు ఎలా ఉడుకుతుందంటే అలా ఉడుకుతుంది. మనం గంట పెట్టి ఏం కదపకూడదండి. ఎప్పుడైనా చేపల పులుసుని మంచిగా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట ఆ గిన్నె పట్టుకొని. ఇందులోనే నేను కొంచెం ఇప్పుడు ప్రిపేర్ చేసిన మసాలా వేసేసాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. సో మా పక్క అయితే మేము చిన్న చేపలు ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి.